బ్లాగింగ్ సెటప్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. 3 days బ్యాక్ అమెజాన్లో నేను హెల్మెట్ మరియు మోటార్ బ్లాగింగ్ సెటప్ అనేది ఆర్డర్ చేసిన. అండ్ దిస్ ఈజ్ హెల్మెట్ స్టీల్ బర్డ్ LBS70. ఇది ఓపెన్ చేసుకున్నాం. 1840 రూపీస్ హెల్మెట్. మొబైల్ పెట్టుకోవడానికి అయితే ఇది వచ్చింది. బాక్స్ ఇది 1840 రూపీస్. అండ్ మొబైల్ హోల్డర్ 400 రూపీస్. అండ్ ఇది మన హెల్మెట్. ఇక్కడ మన మొబైల్ హోల్డర్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసేసుకుందాం. హెల్మెట్ లుకింగ్ అయితే చాలా బాగుంది. మన బైక్ కలర్ కూడా బ్లూ కలర్ అని ఈ బ్లూ కలర్ ఫిక్స్ చేసుకున్నాను నేను. ఇక్కడ కూడా ఈ బటన్ ప్రెస్ చేస్తే కూడా డైరెక్ట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. బ్లూటూత్ మొబైల్ హోల్డర్ని కూడా బాక్స్ వేసేద్దాం. అండ్ ఇది మన మొబైల్ హోల్డర్. దీనైతే మనం సెట్ చేసుకున్నాం. సో ఇలా అయితే మనం ఫిట్ చేసేసుకోవాలా మిడిల్లో వచ్చేటట్టు. అండ్ అందరికీ కామన్ డౌట్ ఏంటంటే ఈ వైజర్ సెట్ అవుతుందా, ఇలా మనం అయితే పెట్టుకుంటాం కదా, వైజర్ నుంచి ఎయిర్ వస్తుందా అని అనుకుంటాం. అని ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అయితే అవుతుంది. చూడండి, పర్ఫెక్ట్గా ఫిట్ అయితే అయింది. అండ్ ఇప్పుడు దీనికి ఫిట్ చేసేసుకున్నాం. అండ్ ఇలా అయితే మనం ఫిట్ చేసేసుకున్నాం. అండ్ మొబైల్ వచ్చేసి వివో మొబైల్. నా వివో మొబైల్లో షూట్ అయితే చేస్తాను నేను వీడియోస్. అండ్ ఇలా సెట్ చేసుకోవాలి. బిగినర్ వాళ్ళకైతే చాలా బెస్ట్, తక్కువ ప్రైస్లో. ఇది నాకు టోటల్ ప్రైస్ వచ్చేసి 2250 రూపీస్ అవుతాయి ఈ 2 ప్రోడక్ట్స్. హెల్మెట్ అయితే చాలా బాగుంది. విండ్ కోసం కూడా ఇలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ బటన్ ప్రెస్ చేసి ఓపెన్ అయిపోతుంది. ఈ వైర్ని కూడా నేను ఇప్పుడే ఫిట్ చేసేసాను. ఇలా లోపల నుంచి లోపలికి దీని లోపల అయితే సెట్ చేసుకున్నాను. నీట్గా సెట్ చేసుకొని ఇప్పుడు మనం బైక్ పైన ఎలా ఉంటుందో అయితే చూద్దాం. ముందైతే మనం అది వేసుకొని అయితే చూద్దాం ఎలా ఉంటుంది. పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మనం ఎప్పుడైనా కానీ మనకి సరిపడే సైజ్ని అయితే తీసుకోవాలి. నేనైతే ఎం సైజ్ చూస్ చేసుకున్నా, పర్ఫెక్ట్ వచ్చింది. ఇదైతే నాకైతే ఫిట్టింగ్. దీన్ని మీ హెడ్ సైజ్ బట్టి మీరు చూస్ చేసుకోండి. నాకైతే ఎం సైజ్ పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఇలా ఉంటుంది. వ్లాగింగ్ సెటప్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే టెస్ట్ చేసి చూద్దాం వీడియో. మరియు మనకి విండ్ అనేది వస్తుందా లేదా అని చూద్దాం. విండ్ రాకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టే. విండ్ వస్తే మాత్రం
ఏదైనా మైక్ బై చేసుకోవాలి. మైక్ బై చేసుకొని లోపల ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మొబైల్ హోల్డర్ మరియు హెల్మెట్ యొక్క లింక్ని అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళు బై అయితే వేసుకోండి. ఈ మొబైల్ హోల్డర్కి మొబైల్ని ఇన్సర్ట్ చేసి వైడ్ యాంగిల్ని చూస్ చేసుకున్నా. వైడ్ యాంగిల్ పెట్టుకుంటే మాత్రం మన ఏరియా అనేది ఎక్కువ కవర్ చేస్తుంది. వైడ్ యాంగిల్ అయితే పెట్టేసుకోవాలి. వైడ్ యాంగిల్ చూస్ చేసుకొని వీడియో అయితే ఆన్ చేసిన. నార్మల్ కెమెరాలో అయితే ఎక్కువ కవర్ చేయదు, ఓన్లీ ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అట్లా అన్నట్టు వస్తుంది. వైడ్ యాంగిల్ అయితే ఎక్కువ ప్లేస్ని కవర్ అయితే చేస్తుంది. So thanks for the watching this video.